తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారమ్ము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకగునో. తేనె జుంటి గలీయవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలువాడు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, మాతృగర్భము నుండి మహిలో పాలు పెట్టిన నాడు ఎవరో ఏమీ తీసుకుని రాలేదు. కన్ను మూసి కదిలిపోయేనాడు ఎవరో ఏదీ తీసుకుపోరు. లక్షలున్నా తినేది ఉప్పు కలిపిన భోజనమే కాని బంగారాన్ని తినలేడు. తోడున్న ధనాన్ని చూసుకొని గర్వపడేవారే గాని ఒకనాడు అది తోడు రాదని తెలుసుకోలేరు, దానిని అనుభవించలేరు. అలా దాచిన సొమ్ము చివరికి దొంగలకు దొరలకు, తేనెటీగలు దాచిన తేనెలు దారిన పోయే దానయ్యలదే కదు, అనగా పాఠశాలలదే కదు అని ఈ పద్య భావం వ్యాఖ్య. రాజైనా పేదైనా వెర్రికేకతోనే విశ్వంలో కాలు పెడతారు. మొలతాడు కూడా లేకుండా వల్లకాటికి చేరిపోతారు. పట్టుకొచ్చింది లేదు కనుక పట్టుకెళ్ళేది ఉండదు. విత్తానికి విలువ కృత్రిమమే. పారే నీరు మలినమెరుగదు. నిలువ చేరున నీటిలోనే క్రిములు చేరుతాయి. దాచిన ధనం మనస్సులో దుఃఖాన్ని దాచి ఉంచుతుంది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.